మూర్ఖం అంటే మూర్ఖం, ఆస్ట్రిచ్, నిప్పుకోడి. కానీ నిప్పుకోడిలో ఒక మంచితనం ఏమని చూద్దామండి. దాని కష్టము వ్యర్థమైనను దానికి చింత లేదు. దేవుడు దానిని తెలివిలేనిదిగా చేసెను. ఆయన దానికి వివేచనా శక్తి అనుగ్రహించి. దానికి ఏం లేదంట? వివేచనా శక్తి, తెలివి లేదంట అసలు. మీకు అలా అనిపిస్తుందా? ఈరోజు ఒక మాట చెప్తా, అలాగున్న మీలో దేవుడు ఒక మంచితనాన్ని ఇచ్చాడు. నిప్పుకోడికి ఏమి ఇచ్చాడు చూడండి. wasn't given her a share, but go back verse 17. She wasn't created very smart, that's for sure. Wasn't given her share of good sense. పిచ్చి అసలు వెర్రిది. verse 18 చూడండి. but when it runs, నిప్పుకోడి పరిగెత్తినప్పుడు గుర్రము కూడా ఆశ్చర్యపోతుందంట. ఆమేన్ చెప్తామా? బైబిల్లో దేవుడు రచయిత నిప్పుకోడి గురించి అన్ని నెగటివ్ రాసి ఒక్క మంచి రాశాడు. ఆమేన్. మీ జీవితంలో 10 నెగటివ్ ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఒక్క పాజిటివ్ ని తీసుకొని ముందుకెళ్తే ఆ 9 కూడా మీ లైఫ్ లో పాజిటివ్ అవుతాయి. కానీ మనం ఏమంటే ఆ 9 మంచి మన జీవితంలో చేసిన 10 మర్చిపోతారు, ఒక్కటి గుర్తు పెట్టుకుంటారు. అది మనిషి గొప్పతనం. మనుషులంతే, నువ్వు చేసిన అన్ని మర్చిపోతారు, ఒక్క చెడ్డలు పట్టుకుంటారు. అవునా కాదా? మీ జీవితంలో ఉన్న పట్టుకున్నారా ఒక చెడ్డది? ఎందుకంటే మీరు పట్టుకున్నారు కాబట్టి వాళ్ళు పట్టుకున్నారు. దట్స్ ద సీక్రెట్. వాట్ ఆర్ యూ సపోజ్ టు డూ? ఈ ఇయర్ మన లైఫ్ మీద మనం వర్కౌట్ చేద్దాం. ఆమెన్ చెప్దామా?